దోసకాయ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన కూరగాయ. దీనిలో 95% నీరు ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి కూడా ఉంటుంది. అలాగే మన బరువుని కూడా తగ్గిస్తుంది. డైట్ చేసే వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగకరం. పచ్చి దోసకాయ తరిగేసి మిరియాల పొడి, నిమ్మరసం కలిపి తినొచ్చు. బెనిఫిట్స్ ఉన్న ఈ దోసకాయతో మనం ఈరోజు పప్పు చేసేసుకుందాం. టీనేజర్స్ మొటిమలు వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు. దాని గురించి కూడా నేను టిప్ చెప్తాను. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు మీకు దోసకాయ గింజలతో చేయగల కొన్ని హోమ్ రెమెడీస్ చెప్తాను చూడండి. మనం దోసకాయ కట్ చేసిన తర్వాత లోపల గింజలు ఉంటాయి కదా, ఎప్పుడు పడేయద్దు. అవి ఏం చేయాలంటే మంచిగా కడిగేసి ఆరబెట్టి పొడి చేసుకోవాలి. ఆ పొడితో మనం ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు తెలుసా. ఫేస్ ప్యాక్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను వినండి. ఒక చెంచా దోసకాయల గింజల పొడి తీసుకోండి. ఇంకా హాఫ్ చెంచా చందనం పొడి. తెలుసు కదా చందనం పొడి అంటే గంధం ఉంటుంది కదా, ఆ పొడి. అవసరమైనంత గులాబీ జలం అంటే రోజ్ వాటర్. ఈ పేస్ట్ ముఖానికి పట్టించేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉంచుకొని చల్లని వాటర్తో కడిగేసుకోవాలి. మీ స్కిన్ ఎంత షైన్ అవుతుందంటే అంటారు. మరి ఇంత మంచి టిప్ మాకు ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదని. మీకు స్కిన్ షైన్ అవటమే కాకుండా మొటిమలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. 80% వరకు వెళ్ళిపోతాయి. అంతేకాకుండా స్కిన్ ట్యాన్ అవుతుంది కదా, ఆ ట్యానింగ్ కూడా పోతుంది అనమాట. ఎప్పుడైనా స్కిన్ ట్యాన్ నల్లగా అయింది అని అనుకున్నప్పుడు మీరు ఈ టిప్ ఫాలో అవ్వచ్చు. ఇంకో టిప్ డైజెషన్కి చెప్తాను చూడండి. పొద్దున్నే లేవగానే ఖాళీ కడుపుతో మీరు ఈ డ్రింక్ తాగారంటే మీకు డైజెషన్ ప్రాపర్గా అవుతుంది. దోసకాయ గింజల పొడి ఒక చెంచా, హాఫ్ చెంచా జీలకర్ర పొడి, ఇంకా కొంచెం తేనె వేసి హాట్ వాటర్లో ఈ మిక్స్చర్ వేసేసి కలుపుకొని తాగేయాలి. ఈ డ్రింక్ ఖాళీ కడుపుతో మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ ప్రాపర్గా అవుతుంది, అంటే మెరుగుపడుతుంది. అంతేకాకుండా శరీరం డీటాక్స్ అవుతుంది అన్నమాట. ఈ డ్రింక్ మీరు ఫస్ట్ టైం తీసుకున్నట్టయితే వాడే ముందు చిన్న పరిణామాల్లో టెస్ట్ చేసుకొని చూడండి. అలాగే గర్భిణీలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే మరి హెల్త్ బెనిఫిట్స్ కోసము ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఈ దోసకాయతో మనము పచ్చడి చేసుకోవచ్చు, లేకపోతే సూప్ కూడా చేసుకోవచ్చు, అలాగే చారు కూడా చేసుకోవచ్చు. చూసారా ఎన్ని రకాలుగా మనము ఈ దోసకాయ వాడుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే దోసకాయ జ్యూస్ ఉంటుంది కదా, జ్యూస్ తీసి ఆ రసం ఉంటుంది కదా, ఆ రసం కళ్ళ చుట్టూతో పెట్టి మసాజ్ చేసుకుంటే డైలీ నైట్ పడుకునే ముందు లేదా ఎర్లీ మార్నింగ్ ఒక 10 మినిట్స్ మీకు డార్క్ సర్కిల్స్ అనేవి పోతాయి. మీకు ఇన్ని టిప్స్ చెప్పాను కదా, మరి ఒక లైక్ షేర్ అయితే చేయాలి కదా. అలాగే మీకు ఎవరికైనా ఈ దోసకాయతో కొత్త వంటకాలు, కొత్త ప్రయోజనాలు ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి ఇలాంటి ఎన్నో ఆరోగ్యకరమైన సమాచారం ఇంకెన్నెన్నో ఇవ్వాలి కదా మీకోసం మా ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీతో మాట్లాడుతూ పప్పు కూడా అయిపోయింది. పోపు వేసేసుకుంటున్నాను. ఇంగు లాస్ట్లో వేసేసుకుని నెయ్యితో పోపు పెట్టుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుకి కాంబినేషన్ మనకి ఏంటి తెలుసా? అప్పడాలు ఉండాలి కదా. అప్పడాలు వడియాలు లేకుండా పప్పు తినడం అంటే మన ఆంధ్ర వాళ్ళకి అస్సలు అవ్వదు.